హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు నవంబర్ 17, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి స్పోర్ట్స్ రిలేటెడ్గా ఒక కాంటెంపరీ టాపిక్ని అడగడం జరిగింది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్కే. ప్రశ్నను మరొకసారి చూడండి. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2025 ఎక్కడ జరగనున్నాయి? సో షెడ్యూల్ పైన అడిగాను. మరి మస్కట్ ఏంటి? భారతదేశంలో మొట్టమొదటి ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఏ సంవత్సరంలో ఎక్కడ ప్రారంభమైనాయి, ఎక్కడ జరిగినాయి? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయడానికి భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్, క్రీడా వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఖేలో ఇండియా గేమ్స్ని నిర్వహించడం చూస్తూ ఉంటాం. వాస్తవానికి ఖేలో ఇండియా అనే కాన్సెప్ట్ 2018లో ఇంట్రడ్యూస్ అయింది. మరి ఖేలో ఇండియాలో భాగంగా ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఏమో 2020 సంవత్సరంలో ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఫస్ట్ ఎడిషన్ అనేది జరిగింది. ఎక్కడ జరిగింది అంటే ఒడిషా. సో ఒడిషా రాష్ట్రంలోని భువనేశ్వర్ ఆతిథ్యంలో జరిగినాయి. చరిత్రలో మొట్టమొదటి ఘట్టాలను కానివ్వండి, అంశాలను కానివ్వండి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే, ఎగ్జామినేషన్లో అడుగుతారు. సో ఖేలో ఇండియా మొట్టమొదటి యూనివర్సిటీ గేమ్స్ ఏ సంవత్సరంలో ఎక్కడ జరిగినాయి, ఫస్ట్ ఎడిషన్. సో ఏ సంవత్సరము, ఎక్కడ? మరి ఈ సంవత్సరం ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2025 ఎన్నవ ఎడిషన్ అని అడిగారు అనుకోండి ఎగ్జామినేషన్లో, 5వ ఎడిషన్, 5th ఎడిషన్. మరి ఆతిథ్యం ఇవ్వబోయే రాష్ట్రం ఏంటంటే రాజస్థాన్. సో రాజస్థాన్ రాష్ట్ర ఆతిథ్యంలో, రాజస్థాన్ రాష్ట్రంలోని 7 నగరాల్లో ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 5th ఎడిషన్ అనండి, లేదంటే 2025 ఎడిషన్ 7 నగరాల్లో జరగబోతోంది. గుర్తుపెట్టుకోండి. ఎప్పటి నుండి జరుగుతుంది అంటే ఈ మంత్ నవంబర్ 24 నుండి డిసెంబర్ 5 వరకు జరగబోతోంది. షెడ్యూల్ ఆల్రెడీ అధికారికంగా షెడ్యూల్ అనేది విడుదలైంది. దానికి సంబంధించి రీసెంట్గా లోగో మరియు మస్కట్ కూడా విడుదల చేయడం జరిగింది. మస్కట్ వచ్చేసి రాజస్థాన్ ఆతిథ్యంలో జరగబోతోంది కాబట్టి రాజస్థాన్ రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఉండాలని చెప్పేసి మస్కట్ని మరియు లోగోని రూపొందించడం జరిగింది. మస్కట్ విషయానికి వస్తాయి. సో ఇది మస్కట్, కమ్మ అండ్ గని పేర్లు గుర్తుంచుకోండి. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2025 మస్కట్ అనగానే కమ్మ అండ్ గని అని గుర్తుంచుకోండి. ఓకేనా? సో ఇక ప్రశ్న చూస్తే, సో ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2025 ఎక్కడ జరగనున్నాయి? రాజస్థాన్ రాష్ట్రంలో నవంబర్ 24 నుండి డిసెంబర్ 5 వరకు జరగబోతున్నాయి. ఈ సంవత్సరం 5th ఎడిషన్ లేదా 2025 ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ అని గుర్తుంచుకోండి. మరి మస్కట్ వచ్చేసి కమ్మ అండ్ గని, రాజస్థాన్ రాష్ట్రంలోని 7 నగరాలు ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. మరి భారతదేశ చరిత్రలో ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ మొదటి ఎడిషన్ 2020లో జరిగింది. ఒడిషా రాష్ట్రంలో భువనేశ్వర్ వేదికగా జరిగింది. ఆ తర్వాత 2nd ఎడిషన్ వచ్చేసి కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. 3rd ఎడిషన్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. 4th ఎడిషన్ వచ్చేసి ఈశాన్య రాష్ట్రాలు ఉంటాయి కదా, ఈశాన్య రాష్ట్రాల ఆతిథ్యంలో జరిగింది. ఇక 5th ఎడిషన్ అనేది రాజస్థాన్ రాష్ట్ర ఆతిథ్యంలో జరగబోతోంది. ఓకేనా? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లోగో వచ్చేసి రాజస్థాన్ రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించే విధంగా రూపొందించారు. ఓకేనా? సో ఒకసారి స్క్రిప్ట్ చూడండి. 2025 నవంబర్లో భారత క్రీడా ప్రాధికార సంస్థ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, రాజస్థాన్ రాష్ట్ర క్రీడా మండలి మరియు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి 5th ఎడిషన్ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ కోసం లోగో, మస్కట్, టార్చ్, జెర్సీని రీసెంట్గా ఆవిష్కరించారు. ఓకేనా? సరిపోతుంది. నవంబర్ 24 నుంచి డిసెంబర్ 5 వరకు షెడ్యూల్డ్. ఓకేనా? ఈ గేమ్స్ను రాజస్థాన్ రాష్ట్రంలోని 7 నగరాలు, 7 సిటీలు గుర్తుంచుకోండి. జైపూర్, అజ్మీర్, భారత్పూర్, ఉదయ్పూర్, జోధ్పూర్, కోటా, బికనేర్ ఈ నగరాల్లో ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ జరగబోతున్నాయి. ఈ నెలలోనే ప్రారంభం కానున్నాయి. దేశవ్యాప్తంగా సుమారు 200 యూనివర్సిటీస్ నుంచి 200 విశ్వవిద్యాలయాల నుంచి 7,500 మంది క్రీడాకారులు పాల్గొని 24 క్రీడా విభాగాల్లో
సో 24 క్రీడా విభాగాల్లో పోటీ పడతారు. సో ఇన్ని యూనివర్సిటీస్ నుంచి ఇంతమంది క్రీడాకారులు. ఓకేనా. మరి ఈ సంవత్సరం జరగనున్న ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్లో ఏ క్రీడలను మొదటిసారి నిర్వహించబోతున్నారు, ఏ క్రీడలను జాయిన్ చేస్తున్నారు ఆ లిస్టులో అంటే క్యానోయింగ్, కయాకింగ్, సైక్లింగ్, బీచ్ వాలీబాల్. వీటిని మొదటిసారి, ఈ క్రీడా విభాగాలను మొదటిసారి ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్లో చేర్చారు. అంతకుముందు వీటిలో లేదు, మొదటిసారి చేర్చారు. ఏదైనా ఒక క్రీడకి సంబంధించి మనం నేర్చుకునేటప్పుడు ఈ సంవత్సరం జరగబోయే ఆ ప్రతిష్టాత్మక క్రీడలో కొత్తగా ఏ క్రీడాంశాలను చేర్చారు, ఈ పాయింట్ పైన కూడా ఫోకస్ చేయండి. ఎగ్జామినేషన్లు అడుగుతారు, మీరు అబ్జర్వ్ చేయండి. స్పోర్ట్స్ రిలేటెడ్గా కాంటెంపరీ టాపిక్స్ నుండి మనం అబ్జర్వ్ చేస్తే చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈవెన్ మీరు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ పేపర్స్ చూసినా, గత లాస్ట్ ఒక 2 to 3 years పేపర్స్ చూసినా కూడా స్పోర్ట్స్ రిలేటెడ్గా ఎవ్రీ ఇయర్ కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి ఎలా అడుగుతారు, స్టేట్మెంట్ వైజ్గా అడుగుతారు. ప్రశ్న ఇస్తారు, ఒక 4-5 స్టేట్మెంట్స్ ఇస్తారు. అలాంటి స్టేట్మెంట్స్లో ఒక స్టేట్మెంట్ ఇలాంటివి కూడా ఇస్తారు. ఓకేనా, సరిపోతుంది. ఇక లోగో విషయానికి వస్తే రాజస్థాన్ రాష్ట్ర ఆతిథ్యంలో జరగబోతోంది కదా. మరి రాజస్థాన్ రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఉండాలి, మస్కట్స్ కానివ్వండి, లోగో కానివ్వండి. సో లోగో విషయానికి వస్తే లోగోలో ఏం చూపించారంటే హవామహల్ని చూపించారు. హవామహల్ అంటే రాజస్థాన్ రాష్ట్రంలో ఉంటుంది. ఓకేనా, జైపూర్ రాజ సంస్కృతిని అది ప్రతిబింబిస్తుంది. ఇక రంథంబోర్ టైగర్ రిజర్వ్ అంటాం కదా. సో రంథంబోర్ కోట శక్తి, వారసత్వం, ధైర్యానికి సంకేతంగా చూపించారు. ఇక ఎడారి ఇసుక దిబ్బలు, భారతదేశంలో ఎడారి అంటేనే తా డిజర్ట్ రీజన్, ఎక్కడ రాజస్థాన్, గుజరాత్ ఈ ప్రాంతాల్లో మనం చూస్తాం కదా. ఓకేనా. ఇక విండ్ మిల్స్ ఆధునికత, పర్యావరణ సుస్థిరతకు ప్రతీకనంట. ఓకేనా, సరిపోతుంది. మస్కట్స్ పేరు వచ్చేసేసి కమ్మ అండ్ గని. ఓకేనా, కమ్మ అంటే రాజస్థాన్ రాష్ట్ర జంతువు అయిన ఒంటె ఆధారంగా రూపకల్పన చేశారు. గని అంటే రాజస్థాన్ సాంప్రదాయ అభివాదమైన కమ్మ గని నుంచి ప్రేరణ. ఓకేనా, సరిపోతుంది. ఇక ఖేలో ఇండియాకి సంబంధించి ఇప్పటివరకు జరిగిన ఎడిషన్స్, సంవత్సరాలు, ఏ సంవత్సరంలో జరిగినాయి మరియు వేదికలు ఇక్కడ ఆతిథ్యంలో జరిగినాయి చూస్తే సరిపోతుంది. రైట్. సో ప్రశ్నకి సంబంధించిన సమాధానం ఆల్రెడీ మనం ఈ టాపిక్ని ఇన్ డీటెయిల్గా మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిందే. ప్రశ్నను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని మరొకసారి చెప్పాను. ఓకేనా, చూడండి. అండ్ అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఈరోజు ఇన్స్టాల్ చేసుకోండి. మన యాప్లో పోటీ పరీక్షలకు ఉపయుక్తంగా ఉండే కోర్సెస్ని అందుబాటులో ఉంచడం జరిగింది. అందులో డైలీ సిఏ అనే ఒక కోర్సు ఉంటుంది. డైలీ సిఏ అనే ఒక కోర్సు ఉంటుంది. ఆ కోర్సులో మీకు ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ వీడియోని అందిస్తున్నాను కదా మన యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా. ఈ క్లాస్లో చెప్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ స్క్రిప్ట్ పీడిఎఫ్ రూపంలో అందుబాటులో ఉంటుంది. డౌన్లోడ్ ఆప్షన్తో ఉంటుంది. సో డౌన్లోడ్ చేసుకొని కూడా మీరు చూడవచ్చు. ఓకేనా. సో వీడియో ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వీడియో రూపంలో. ఇందులో చెప్తున్న టాపిక్స్ అన్నీ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో డైలీ సిఏ కోర్సులో ఉంటుంది. అదే కోర్సులో మీకు డే వైజ్గా, డేట్ వైజ్గా కరెంట్ అఫైర్స్ టెస్ట్లని కూడా మీకు అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. ఓకేనా. సో అండ్ CA 360 కోర్స్ కానివ్వండి, ఇండియన్ పాలిటీ కోర్స్ కానివ్వండి, మిషన్ 100 కానివ్వండి, జనరల్ స్టడీస్ టెస్ట్ సిరీస్ కానివ్వండి, యూపీఎస్సీ టెస్ట్ సిరీస్ కానివ్వండి, ప్రతి ఒక్క కోర్స్ కూడా మీకు అందుబాటులో ఉంది. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ 32వ ఉత్తర జోనల్ కౌన్సిల్ సమావేశము ఈరోజు ప్రారంభమైంది. జోనల్ కౌన్సిల్స్కి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా ఎవరు బాధ్యతలు నిర్వర్తిస్తారు? హోంమంత్రి గారు. ప్రస్తుతం హోం శాఖకి కన్సర్న్ మినిస్టర్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? అమిత్ షా గారు. సో అమిత్ షా గారి అధ్యక్షతన ఈరోజు హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్ వేదికగా జోనల్ కౌన్సిల్ సమావేశం అనేది ప్రారంభమైంది. ఫరీదాబాద్ అనేది ఏ జోనల్ కౌన్సిల్ పరిధిలోకి వస్తుంది? ఉత్తర జోనల్ కౌన్సిల్ పరిధిలోకి వస్తుంది. సో ఉత్తర జోనల్ కౌన్సిల్ సమావేశం అనేది ఈరోజు ప్రారంభమైంది. ఆ సమావేశాల యొక్క ప్రత్యేకతలు చూద్దాము. అంతకంటే ముందు మనం సబ్జెక్ట్కి ఈ టాపిక్ని లింక్ చేయాలి. మీకు ప్రతిసారి చెప్తున్నాను, కరెంట్ అఫైర్స్ అంటే ఏదో ఒక సింగిల్ సబ్జెక్ట్ కాదు. జనరల్ స్టడీస్లో భాగంగా మనం నేర్చుకునే ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ ఉంటుంది కదా, ఆయా సబ్జెక్టుల వారీగా వస్తున్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషనే కరెంట్ అఫైర్స్. పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్ అండ్ ఎట్సెట్రా. అలా ఆయా సబ్జెక్టుల వారీగా వస్తున్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. వార్తల్లో కనిపిస్తున్న ఒక టాపిక్ని మనం జనరల్ స్టడీస్లో ఏదో ఒక సబ్జెక్ట్కి కాన్సెప్ట్ లింక్ చేస్తున్నాము. దాంతోపాటు స్టాటిక్ జీకే పాయింట్స్ని అడిషన్గా ఇస్తున్నాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం. మరి జోనల్ కౌన్సిల్ అనే టాపిక్ని
ఏ సబ్జెక్ట్లో భాగంగా మనం నేర్చుకున్నాము? ఇండియన్ పాలిటీలో భాగంగా నేర్చుకున్నాము. సో ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్లోని జోనల్ కౌన్సిల్స్ అనే టాపిక్ కాన్సెప్ట్ ఏంటో ఫస్ట్ చూద్దాము. ఆ తర్వాత ఈ వర్తమాన అంశం ఏంటో చూద్దాము. జోనల్ కౌన్సిల్స్ అనే కాన్సెప్ట్ పోటీ పరీక్షల్లో చాలా ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్. సో జోనల్ కౌన్సిల్స్ అనేవి ఎలా ఏర్పడ్డాయి, రాజ్యాంగబద్ధంగానా చట్టబద్ధంగానా అని పోటీ పరీక్షలు అడుగుతారు. జోనల్ కౌన్సిల్స్ అనేవి చట్టబద్ధంగా ఏర్పాటైనాయి. స్టాచ్యుటరీ రాజ్యాంగంలో ఎక్కడ కూడా జోనల్ కౌన్సిల్కి సంబంధించి ప్రస్తావన లేదు. కానీ పార్లమెంట్ రూపొందించిన చట్టం ఆధారంగా జోనల్ కౌన్సిల్స్ ఏర్పడినాయి. మరి జోనల్ కౌన్సిల్స్ ఏ చట్టం ఆధారంగా మొదటిసారి ఏర్పాటైనాయి అంటే స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1956. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1956. మీకు చరిత్రలో 1950స్లో ఫజల్ అలీ కమిషన్ ప్రత్యేకత, తను చేసిన సిఫార్సులు కానివ్వండి, ఇవన్నీ కూడా ఐడియా ఉండి ఉంటాయి. మరి ఫజల్ అలీ కమిషన్ సిఫార్సుల మేరకు భారతదేశంలో స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 వచ్చింది కదా. ఆ చట్ట రూపకల్పన సమయంలో భారతదేశంలో మొట్టమొదటి ప్రధానమంత్రిగా విధులు నిర్వర్తించిన జవహర్లాల్ నెహ్రూ గారు ఈ జోనల్ కౌన్సిల్స్ గురించి ఇంట్రడ్యూస్ చేశారు. భారతదేశంలో జోనల్ కౌన్సిల్ అనే కాన్సెప్ట్ని మనం ఇంట్రడ్యూస్ చేద్దాము, ప్రాంతీయ మండలి అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేద్దాము. అంటే ఏంటంటే దేశంలో రాష్ట్రాలు ఉన్నాయి కదా, యూనిట్స్. ఆ రాష్ట్రాలు ఉదాహరణకి దక్షిణ వైపున ఉన్న రాష్ట్రాలు, ఉత్తర వైపున ఉన్న రాష్ట్రాలు, తూర్పు వైపున ఉన్న రాష్ట్రాలు, పశ్చిమ వైపున ఉన్న రాష్ట్రాలు, మధ్యలో ఉన్న రాష్ట్రాలు, అలా ఆయా రాష్ట్రాలు ఆయా ప్రాంతాల వారీగా ఒక్కొక్క జోనల్ కౌన్సిల్ పరిధిలోకి తీసుకొచ్చి ఆ రాష్ట్రాల మధ్య ప్రత్యేకంగా సహకారం కానివ్వండి, దేశ సమగ్రతను కాపాడడం కానివ్వండి, రాష్ట్రాల మధ్య ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే ఈ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఆ సమస్యల పరిష్కారం చేద్దామని చెప్పేసి ఇటువంటి ఒక పిలుపునిచ్చారు. ఆ పిలుపు మేరకే స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 ఆధారంగా 1957 నుండి జోనల్ కౌన్సిల్స్ 5 జోనల్ కౌన్సిల్స్ అనేవి అమల్లోకి వచ్చినాయి. 5 జోనల్ కౌన్సిల్స్ భారతదేశంలో మొట్టమొదటిసారి జోనల్ కౌన్సిల్స్ ఏ చట్టం ఆధారంగా ఏర్పాటైనాయి? 1956 స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ఆధారంగా ఏర్పాటైనాయి. మొదట్లో ఎన్ని జోనల్ కౌన్సిల్స్ ఏర్పాటైనాయి అంటే 5. ఓకేనా? సో ఇదొకటి ఇంపార్టెంట్. ఇక జోనల్ కౌన్సిల్స్ సమావేశాలకి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా ఎవరు ఉంటారంటే కేంద్ర హోంశాఖ మంత్రి. సో హోమ్ మినిస్టర్ గారు ఉంటారు. హోమ్ మినిస్టర్గా ఎవరైతే విధులు నిర్వర్తిస్తారో వారే జోనల్ కౌన్సిల్ సమావేశాలకి అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తిస్తారు. ఈరోజు ప్రారంభమైంది ఫరీదాబాద్, హర్యానాలో జోనల్ కౌన్సిల్ సమావేశం. ఏ జోనల్ కౌన్సిల్ సమావేశం? ఉత్తర జోనల్ కౌన్సిల్. అధ్యక్షత అమిత్ షా గారు. అండ్ అభ్యర్థులకు ఇక్కడ ఇంకొక క్లారిటీ ఇస్తాను. జోనల్ కౌన్సిల్స్ ఆర్ డిఫరెంట్, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఈజ్ డిఫరెంట్. అంతర్రాష్ట్ర మండలి అనేది వేరు, జోనల్ కౌన్సిల్స్ అనేవి వేరు, ప్రాంతీయ మండళ్ళు వేరు. అంతర్రాష్ట్ర మండలి ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేదేమో రాజ్యాంగబద్ధం, దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలోని ఆర్టికల్ 263 ఆధారంగా ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఏర్పాటుగా మనం చూస్తాము. అంతర్రాష్ట్ర మండలి ఇంటర్ స్టేట్ కౌన్సిల్కి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా ప్రైమ్ మినిస్టర్ గారు ఉంటారు. అదే జోనల్ కౌన్సిల్ అయితే చట్టబద్ధము మరియు ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా హోమ్ మినిస్టర్ ఉంటారు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ప్రస్తుతానికి ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది ప్రస్తుతం మనం ఈ టాపిక్ పైన ఫోకస్ చేద్దాము. భారతదేశంలో ప్రాంతాల ఆధారంగా రాష్ట్రాల యొక్క ఒక కూటమిగా చెప్పచ్చు. మరి ఒక జోనల్ కౌన్సిల్ ఉదాహరణకు చెప్తే సదర్న్ జోనల్ కౌన్సిల్ ఉందనుకోండి. భారతదేశంలో దక్షిణ వైపున ఉన్న రాష్ట్రాల యొక్క ఒక కూటమిగా చూస్తున్నాం, ఒక కౌన్సిల్ లేదంటే జోనల్ కౌన్సిల్గా. ఇందులో ఏ రాష్ట్రాలు ఇస్తాయో ఆ రాష్ట్రాల మధ్య ఏమన్నా ప్రాంతీయ సమస్యలు ఉన్నా కూడా, ఒక రాష్ట్రానికి ఇంకొక రాష్ట్రానికి మధ్య ఏదైనా స్థానికంగా సమస్య ఉన్నా కూడా ఈ జోనల్ కౌన్సిల్ సమావేశంలో పరిష్కరిస్తారు. మరియు జోనల్ కౌన్సిల్స్ యొక్క ఉద్దేశం ఏంటంటే కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య ఒక మంచి ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేయడంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఓకేనా? సో మరి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు, ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని జోనల్ కౌన్సిల్స్ ఉన్నాయి, ఆ జోనల్ కౌన్సిల్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఏంటి అని. సో మొదట 1956 స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఆధారంగా 5 జోనల్ కౌన్సిల్స్ ఏర్పడినాయి. 5 జోనల్ కౌన్సిల్స్ ఏంటంటే నార్థన్, సెంట్రల్, ఈస్టర్న్, వెస్టర్న్, సదర్న్ జోనల్ కౌన్సిల్స్. ఆ తర్వాత 1972 నార్త్ ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్స్ యాక్ట్ ఆధారంగా
నార్త్ ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్ అనేది ఏర్పాటైంది 1972 ఇయర్లో. ఓకేనా. సో ఈశాన్య రాష్ట్రాల చట్టం పునర్వ్యవస్థీకరణ చట్టము 1972 ఆధారంగా నార్త్ ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్ అనేది ఏర్పాటైంది. ఓకేనా. ప్రస్తుతం 6 ఉన్నాయి. 6 యొక్క హెడ్ క్వార్టర్స్ ఏంటో చూద్దాము. ఓకేనా. ఏ రాష్ట్రాలు వస్తాయి కూడా చూద్దాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారతదేశంలోని ప్రాంతీయ మండల విభజన, ఉత్తర ప్రాంత మండలి అంటే నార్థన్ ఉత్తర వైపున ఉన్న రాష్ట్రాలు. హెడ్ క్వార్టర్ వచ్చేసి న్యూఢిల్లీ యాజ్ హెడ్ క్వార్టర్. హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, లడఖ్, పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీ, చండీగఢ్ ఈ రాష్ట్రాలు ఉత్తర ప్రాంతీయ మండలి పరిధిలోకి వస్తాయి. భారతదేశంలో ఉత్తర వైపున ఉన్న రాష్ట్రాలు. ఓకేనా. మరి హెడ్ క్వార్టర్ వచ్చేసేసి ఎక్కడ అంటే మనం న్యూఢిల్లీని చూడవచ్చు హెడ్ క్వార్టర్గా. ఈరోజు ఈ సమావేశాలే ప్రారంభమైనాయి. ఎక్కడ ప్రారంభమైనాయి? హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్ వేదికగా ప్రారంభమైనాయి. ఇక సెకండ్ వచ్చేసి మధ్య ప్రాంత మండలి అంటే సెంట్రల్ జోనల్ కౌన్సిల్. హెడ్ క్వార్టర్ వచ్చేసేసి అలహాబాద్ అంటే ఉత్తరప్రదేశ్లో. ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఈ జోనల్ కౌన్సిల్లో సభ్యత్వ రాష్ట్రాలు. ఇక తూర్పు ప్రాంత మండలి ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్. తూర్పు ప్రాంత మండలి ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో అబ్జర్వ్ చేస్తే బీహార్, జార్ఖండ్, ఒడిషా, వెస్ట్ బెంగాల్, సిక్కిం. ఇక్కడ సిక్కింకి ఒక ప్రత్యేకత ఉంది. నార్త్ ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్ యాక్ట్ ఆధారంగా నార్త్ ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్ ఏర్పాటైంది కదా. ఆ తర్వాత 2002 సంవత్సరంలో సవరణ ద్వారా సిక్కింని నార్త్ ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్లో భాగం చేశారు. ఆ తర్వాత పరిస్థితుల్లో హోంమంత్రిత్వ శాఖ వారు సిక్కింని నార్త్ ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్ నుండి తొలగించారు. ఓకేనా. ఇక పశ్చిమ ప్రాంత మండలి వెస్టర్న్ జోనల్ కౌన్సిల్ హెడ్ క్వార్టర్ వచ్చేసి ముంబై. రాష్ట్రాలు ఏముంటాయంటే గోవా, గుజరాత్, మహారాష్ట్ర, దయూ దామన్, దాద్రా నగర్ హవేలీ. కేంద్రపాలిత ప్రాంతాలు కూడా జోనల్ కౌన్సిల్ పరిధిలో ఉంటాయి. ఏ ప్రాంతంలో అయితే ఉదాహరణకి నార్థన్ జోనల్ కౌన్సిల్ అన్నాం అనుకోండి, ఆ పరిధిలో ఏవైనా కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటే అవి కూడా అక్కడ సభ్యత్వాన్ని కలిగి ఉంటాయి. ఓకేనా. చూడండి. ఇక దక్షిణ ప్రాంత మండలి సదర్న్ జోనల్ కౌన్సిల్ మన తెలుగు రాష్ట్రాలు. సో చెన్నై హెడ్ క్వార్టర్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి. ఇక ఈశాన్య రాష్ట్రాల ప్రాంతీయ మండలి నార్త్ ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్ హెడ్ క్వార్టర్ వచ్చేసి మేఘాలయ రాష్ట్రంలోని షిల్లాంగ్. ఏ రాష్ట్రాలు ఉన్నాయంటే అసోం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపుర, మిజోరాం, నాగాలాండ్, సిక్కింని 2002 సంవత్సరంలో చేర్చారు, కానీ తర్వాత మళ్ళీ తొలగించారు ఈ జోనల్ కౌన్సిల్ నుండి. సరిపోతుంది. ఓకేనా. ఇక ఈరోజు టాపిక్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు నవంబర్ 17 ఈ రోజున హర్యానాలోని ఫరీదాబాద్లో జరిగే 32వ నార్థన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశం ఉత్తర భారత రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలను ఒకే వేదికపై తీసుకువచ్చి ప్రాంతీయ, జాతీయ ప్రాధాన్య అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. సరిపోతుంది. అంతర్రాష్ట్ర సహకారము ఈ జోనల్ కౌన్సిల్లో ఉండే రాష్ట్రాలు, కేంద్రపాలిత మధ్య సహకారము మరియు చట్ట వ్యవస్థ, సరిహద్దు భద్రత, ఆర్థిక, సామాజిక అభివృద్ధి, మౌలిక వసతుల ప్రగతి వంటి కీలక అంశాలు ఇక్కడ చర్చకు వచ్చినాయి. సరిపోతుంది. రైట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు అసలు జోనల్ కౌన్సిల్స్ యొక్క ఉద్దేశం ఎందుకు ఏర్పాటైనాయి అంటే వివాదాల పరిష్కారం. ఆ జోనల్ కౌన్సిల్లో ఉండే సభ్యత్వ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటే వాళ్ళ మధ్యలో తలెత్తే సమస్యల పరిష్కారము, అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడము, భద్రతా అంశాలు, మౌలిక వసతుల అనుసంధానం ఇటువంటివి. ఓకేనా. ప్రాంతీయ అసమానతలు అనే భావన ఉన్నా కూడా ఈ జోనల్ కౌన్సిల్ సమావేశాల్లో వాటికి ఒక పరిష్కారము చూపిస్తారు. ఓకేనా. సరిపోతుంది. ఎక్స్ అఫిషియో హెడ్గా జోనల్ కౌన్సిల్కి ఎవరు అధ్యక్ష బాధ్యతలు ఉంటారు? హోంమంత్రి గారు. రైట్. సో అడగవచ్చు జోనల్ కౌన్సిల్ సంబంధించి ఎవరు అధ్యక్ష బాధ్యతలు ఉంటారు, మరి రాష్ట్రాల యొక్క పాత్ర ఏంటి, దీనిపైన ప్రత్యేకంగా ఫోకస్ చేయండి. ఓకేనా. ఇక రక్షణ రంగానికి సంబంధించి ఈరోజు ఒక టాపిక్. సో సిక్కిం మన ఈశాన్య రాష్ట్రాల్లో సిక్కిం ప్రత్యేకత ఏంటి? ఇండియాస్ ఫస్ట్ ఆర్గానిక్ స్టేట్. ఇటీవల సిక్కిం రాష్ట్రానికి సంబంధించి చాలా టాపిక్స్ మనం డిస్కస్ చేసాం. ఈరోజు సిక్కింలోని ఒక పాస్ లేదా ఒక ప్రాంతం గురించి ప్రత్యేకంగా చూద్దాం. ఒకటి డోక్లామ్, సెకండ్ వచ్చేసి చోలా పాస్. డోక్లామ్, చోలా పాస్ ఈ రెండింటి కూడా పర్యాటకుల కోసం ముఖ్యంగా ఫ్రాంటియర్ టూరిజంలో భాగంగా. ఫ్రాంటియర్ టూరిజం అంటే ఏంటంటే
సరిహద్దు ప్రాంతాల్లో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడము ఇటువంటివి. ఓకేనా. ఫ్రాంటియర్ టూరిజం అంటే లేదంటే సుదూర ప్రాంతాలలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం ఇటువంటివి. సో పర్యాటకులకు సాధారణంగా పర్యాటకులు ఉంటారు కదా, ఒక్కొక్క రాష్ట్ర పర్యటన చేసేవారు. పర్యాటకుల కోసము ఈ చోలా పాస్ని మరియు డోక్లాంని ఓపెన్ చేస్తారంట కొన్ని అనుమతులతో. ఎప్పటి నుండి? నెక్స్ట్ మంత్ డిసెంబర్ మంత్ నుండి ఓపెన్ చేస్తారంట. సో సిక్కింలో డోక్లాం, చోలా పాస్ ప్రాంతాలను పర్యాటకులకు మొదటిసారిగా ఓపెన్ చేస్తున్న అనుమతిస్తారు. పర్యాటకులు ఆ ప్రాంతంలో మొదటిసారిగా ప్రయాణించవచ్చు, అక్కడ చూడవచ్చు. సో ఇలాంటి అంశంతో ఈరోజు న్యూస్. సో ఇప్పటికే మనకు సరిహద్దు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు అంటే వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్స్ అని ఇటువంటివి చూస్తున్నాము. ఇప్పుడు పర్యాటక రంగాన్ని అక్కడ ప్రోత్సహించడం ద్వారా ప్రత్యేకంగా ఆ ప్రాంతంలో ఎప్పుడు కూడా ఒక నిఘా అనేది ఉంటుంది, సర్వేలెన్స్ అనేది పెరుగుతుంది, ఎటువంటి ప్రమాదాలు జరగకపోవచ్చు అటువంటిది. సిక్కిం ప్రభుత్వము ఫ్రాంటియర్ టూరిజం విస్తరణలో భాగంగా డోక్లాం మరియు చోలా పాస్ వంటి వ్యూహాత్మకంగా అత్యంత సున్నిత ప్రాంతాలను డిసెంబర్ 15 నుండి పర్యాటకులకు తెరవనున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు కేవలం సైన్యం మరియు భద్రతా సంస్థలకు మాత్రమే అనుమతి ఉన్న ఈ ప్రాంతాల్లో సాధారణ ప్రజలకు, టూరిస్టర్లకి, పర్యాటకులకి కూడా అనుమతి ఇస్తారంట, ఆ ప్రాంతాన్ని పర్యటించవచ్చంట. ఈ నిర్ణయం సిక్కింలో సరిహద్దు పర్యాటకాన్ని అభివృద్ధి చేసి స్థానిక ఆర్థిక వ్యవస్థకు కొత్త అవకాశాలను సృష్టించడం అనేది చెప్పవచ్చు. పర్యాటకులకు ప్రత్యేక అనుమతి పాసులు, పర్మిట్ ఉండాలి. ఓకేనా. అండ్ భద్రతా ప్రోటోకాల్స్, గైడెడ్ టూర్ల ద్వారా ప్రయాణం అనుమతించబడుతుంది. సరిపోతుంది. ఈ ప్రాంతాల తెరవడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో సిక్కిం పర్యాటక ప్రాధాన్యం మరింత మెరుగవుతుందంట. రైట్. సో డోక్లాం భారత్, భూటాన్, చైనా ఒక ట్రై జంక్షన్లో ఉంది డోక్లాం. ఓకేనా. సరిపోతుంది. 2017లో భారత్, చైనా మధ్య 73 రోజుల సైనిక పోరాటం ఒకటి జరిగింది అక్కడ. ఓకేనా. సో చోలా పాస్ 15,000 అడుగుల ఎత్తులో ఉన్న ఇండో చైనా సరిహద్దు పాస్. ఓకేనా. ఇండో టిబెట్ లేదా ఇండో చైనా సరిహద్దు పాస్ 1967లో భారత్, చైనా మధ్య జరిగిన చోలా ఘర్షణ చరిత్రలో నిలిచిపోయింది. సిక్కిం సరిహద్దులో ముఖ్య పర్యాటక పాయింట్లు నాతులా పాస్ కానివ్వండి, జీరో పాయింట్ కానివ్వండి, నార్థన్ సిక్కిం అనేది చాలా అద్భుతమైన టూరిజంకి ఇంపార్టెన్స్ ఇచ్చే ప్రాంతము. ఓకేనా. రైట్. సరిపోతుంది. సిక్కిం భారతదేశంలో 2వ అతి చిన్న రాష్ట్రం, రాజధాని వచ్చేసి గ్యాంగ్టక్. రైట్. ఇక ఎక్సర్సైజ్ అఖండ్ ప్రహార్ రీసెంట్గా న్యూస్లో ఉంది. ఎక్సర్సైజ్ త్రిశూల్ ముగిసింది కదా, దాదాపు 12 రోజుల పాటు జరిగిన ఎక్సర్సైజ్ త్రిశూల్ ప్రత్యేకత చూసాము. ఎక్సర్సైజ్ త్రిశూల్లో భాగంగా వివిధ ఆపరేషన్స్ గురించి కూడా మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. అందులో ఒకటి ఎక్సర్సైజ్ అఖండ్ ప్రహార్, రక్షణ రంగానికి సంబంధించి రాజస్థాన్ రాష్ట్రంలో ట్రై సర్వీసెస్ త్రివిధ దళాలు ఉంటారు కదా, వారు నిర్వహించిన ఒక విన్యాసం రక్షణ రంగంలో భాగంగా. అభ్యర్థులు రీసెంట్గా వార్తలు ఇచ్చిన విన్యాసాలపైన ప్రత్యక్ష శ్రద్ధను చూపండి. విన్యాసాల నుండి పోటీ పరీక్షలో ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. ఇటీవల మనం మలబార్ గురించి చూసాము, మిత్రశక్తి గురించి చూసాము, గరుడ గురించి చూసాము. సో త్రిశూల్ ఎక్సర్సైజ్, ఈ త్రిశూల్ ఎక్సర్సైజ్ ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలో అంతర్గతంగా జరిగిన, ముఖ్యంగా వెస్టర్న్ సైడ్ ఆఫ్ ఇండియా, పశ్చిమ అంటే పాకిస్తాన్ సరిహద్దు ఉంటుంది, ఆ ప్రాంతంలో ట్రై సర్వీసెస్ త్రివిధ దళాలు చేసిన ఒక అద్భుత విన్యాసము. ఓకేనా. రీసెంట్గా ఇంకోటి ప్రచండ ప్రహార్ గురించి కూడా మీకు చెప్పాను, అది ఎక్కడ అంటే ఈస్టర్న్ సైడ్. ఓకేనా. సో రాజస్థాన్లోని జైసల్మేర్ ఎడారిలో భారత సైన్యం ఎక్సర్సైజ్ అఖండ్ ప్రహార్ పేరుతో విస్తృత స్థాయి యుద్ధాభ్యాసం నిర్వహించింది. ఈ విన్యాసం తీవ్ర యుద్ధ పరిస్థితుల్లో నెక్స్ట్ జనరేషన్ వార్ఫేర్ టెక్నాలజీలను ఉపయోగించి భారత సైన్యం పోరాట సిద్ధతను ఘనంగా ప్రదర్శించింది. ఈ కీలక యుద్ధాభ్యాసం తాజాగా ఏర్పాటు చేసిన రుద్ర బ్రిగేడ్ సామర్థ్యాలను విజయవంతంగా పరీక్షించింది. రుద్ర బ్రిగేడ్ సామర్థ్యాలను విజయవంతంగా పరీక్షించారు ఈ ఎక్సర్సైజ్ అఖండ్ ప్రహార్లో. ఎక్కడ జరిగింది చూడండి. ఏదైనా ఒక ఎక్సర్సైజ్ జరిగిందంటే అది ఎక్కడ జరిగింది, ప్రత్యేకతలు ఏంటి. ఓకేనా. 3 సైనిక దళాలు ట్రై సర్వీసెస్, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, టెక్ యూనిట్స్ మధ్య సమన్వయాన్ని బలోపేతం చేస్తూ భారత రక్షణ సిద్ధతలో కొత్త దశ ప్రారంభమైందని నిపుణులు పేర్కొన్నారు. రైట్. సో ట్రై సర్వీసెస్ ఎక్సర్సైజ్ త్రిశూల్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ త్రివిధ దళాలు సంయుక్తంగా నిర్వహించడం జరిగింది. రుద్ర బ్రిగేడ్ నూతన సమీకృత వేగవంత దాడి బ్రిగేడ్ టెక్నాలజీ ఆధారిత యుద్ధాల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ఇక జైసల్మేర్ చాలా స్ట్రాటజిక్ ఏరియా, పశ్చిమ సరిహద్దులో వ్యూహాత్మక స్థానము. రైట్. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా
అభ్యర్థులు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కాంటెంపరీ టాపిక్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేయండి. రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా ఇటీవల మనం డిస్కస్ చేసిన కాంటెంపరీ టాపిక్స్ ఏవైతే ఉంటాయో సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్గా వాటి నుండి ఎక్కువ మొత్తంలో ప్రశ్నలు రావచ్చు. రీసెంట్గా మనం చూసాము నవంబర్ 2వ తేదీ, నవంబర్ 2, 2025 రోజున ఇస్రో ప్రతిష్టాత్మక బాహుబలి ప్రయోగము లాంచ్ వెహికల్ మార్క్ 3 M5 అని చెప్పేసి CMS-03 లేదా GSAT-7Rని నింగిలోకి పంపించాము. కమ్యూనికేషన్ శాటిలైట్ ఇలాంటివి ప్రత్యేకంగా ఫోకస్ చేయండి. అండ్ ఇస్రో ఇప్పటి వరకు సాధించిన ఘనతలు అద్భుతం. ప్రపంచంలో ఏ దేశం కూడా సాధించని ఘనత ఇస్రోకి పాసిబుల్ అయింది. చంద్రయాన్ 3 చూసాం, మనం ఆదిత్య L1 చూసాము. ఇటువంటివి ఇక రానున్న రోజుల్లో గగన్యాన్ కానివ్వండి, లేదంటే భారతదేశానికి సంబంధించి సొంత అంతరిక్ష కేంద్ర ఏర్పాటుకు వివిధ దశల్లో ప్రయోగము ఇటువంటివి మనం చూడబోతున్నాము. ఇస్రో హెడ్ క్వార్టర్ వచ్చేసి బెంగళూరు. ప్రస్తుతం ఇస్రోకి చీఫ్గా వి నారాయణన్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. సో 2028లో చంద్రయాన్ 4 మిషన్, చంద్రయాన్ 3 సక్సెస్ని మనం ఆగస్టు 23, 2023 రోజున సాయంత్రం 6 గంటలకు లైవ్లో చూసాం. మనము ఇస్రో లైవ్ టెలికాస్ట్ ఇచ్చారు. సో అక్కడేంటి, చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం పైన ల్యాండ్ అయిన మొట్టమొదటి ల్యాండర్ విక్రమ్ భారతదేశానికి సంబంధించింది. ఓకేనా, ఇప్పుడు చంద్రయాన్ 4 మిషన్ గురించి మరియు రానున్న భవిష్యత్తులో ఇస్రో చేయబోతున్న ప్రయోగాల గురించి నారాయణన్ గారు చేసిన కొన్ని ప్రకటనలు. ఇస్రో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7 కీలక ప్రయోగాలు చేపట్టనుందంట. భారత్ తొలి మానవ సహిత అంతరిక్ష యానం 2027లో జరగనున్నట్లు ఇస్రో చైర్మన్ చెప్పారు. ఈ షెడ్యూల్ చూడండి. ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో 7 చేయబోతున్నట. ఇక రానున్న భవిష్యత్తులో, ఇక నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో 2027లోనేమో మానవ సహిత అంతరిక్ష యానము గగన్యాన్. ఇక చంద్రయాన్ 4 మిషన్కు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనిని 2028లో ప్రయోగించే లక్ష్యంగా నిర్ణయించారు. 2028లో చంద్రయాన్ 4. ఈ ఇయర్స్ గుర్తుంచుకోండి. భారతదేశంలో కొన్ని ఇంపార్టెంట్ టార్గెట్ ఇయర్స్ కానివ్వండి, ఏ లక్ష్యాన్ని ఏ సంవత్సరానికి సాధించాలి, ఇటువంటి మనం చూస్తాం కదా, అవి చూడాలి. ఓకేనా. ఈ మిషన్ చంద్రుడి మట్టిని భూమికి తీసుకురాబోయే మిషన్. చంద్రుడి మట్టిని, ఆ శాంపుల్ని భూమికి తీసుకురావచ్చేది చంద్రయాన్ 4 2028లోనంట. ఇక ఇస్రో, జక్సా, భారతదేశానికి సంబంధించి అంతరిక్ష పరిశోధనలు చేసే సంస్థ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. జక్సా అంటే జపాన్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ సంబంధించి, జపాన్ సంబంధించిన అంతరిక్ష ప్రయోగాలు చేసే సంస్థ కలిసి ల్యూపెక్స్ మిషన్ ద్వారా చంద్రుడి దక్షిణ ధ్రువంలోని మంచు నీటిని అధ్యయనం చేయనుంది. ఎగ్జామ్లో అడుగుతారు. ల్యూపెక్స్ అనేది ఎవరి జాయింట్ ప్రాజెక్ట్? భారత్, జపాన్. భారతదేశం నుండి ఇస్రో, జపాన్ నుండి జక్సా. ల్యూపెక్స్ చంద్రుని దక్షిణ ధ్రువంలోని మంచు నీటిని అధ్యయనం చేయడము. ఇక భారత్ 2035 నాటికి ఇండియన్ స్పేస్ స్టేషన్, భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించనుందట. అందులో భాగంగా మొత్తం 5 మాడ్యూల్లో మొదటి మాడ్యూల్ను 2028లో కక్షలోకి పంపుతారంట. ఓకేనా. ఇక భారత్ 2040 నాటికి వ్యోమగాములను చంద్రుడి ఉపరితలంపైకి పంపడం లక్ష్యంగా పెట్టుకుంది. చంద్రయాన్ 4 విజయవంతమైతే చంద్రుడి నమూనాలను భూమికి తెచ్చిన ప్రపంచంలో 4వ దేశము భారత్ అవుతుందంట. ప్రస్తుతం 4500+ పరిశ్రమలు మరియు 330 స్టార్టప్లు భారత అంతరిక్ష రంగంలో పనిచేస్తుండగా భవిష్యత్తులో దేశం గ్లోబల్ స్పేస్ ఎకానమీలో భాగస్వామ్యాన్ని 2% నుండి 8% పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం స్పేస్ ఎకానమీ, వరల్డ్ స్పేస్ ఎకానమీ, ప్రపంచంలో స్పేస్ ఎకానమీని తీసుకుంటే 100 అనుకుంటే అందులో భారతదేశం వాటా 2% అని అంట. దాన్ని రానున్న రోజుల్లో ఎంతకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు? 8%కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక అందుకోసము భారతదేశంలో ప్రైవేట్ స్పేస్ స్టార్టప్స్ని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం ఇప్పటికే 2020 సంవత్సరంలో ఇన్స్పేస్ని పరిచయం చేసింది. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. భారతదేశంలో ప్రైవేట్ స్పేస్ స్టార్టప్స్ని ప్రోత్సహించడం కోసము. సో వాటి యొక్క పనితీరు కూడా వీటి సాధనలో కీలకం కానుంది. ఓకేనా. ఇప్పటికి స్కై రూట్ ఏరోస్పేస్ కానివ్వండి, అగ్నికుల్ కానివ్వండి, అద్భుతమైన పనితీరు ప్రదర్శిస్తున్నాయి. రైట్. చంద్రుడిపై మానవయాన కార్యక్రమాలు అమెరికానేమో ఆర్టెమిస్ ద్వారా చూస్తుంది, చైనా 2030 మూన్ మిషన్ని, అండ్ ల్యూపెక్స్ భారత్, జపాన్. ఓకేనా. రైట్. ఇక మొట్టమొదటి, తొలి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా చూస్తాము. ఇక్కడ ఒక సూపర్లేటివ్ టాపిక్. భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా పంజాబ్. ఇటీవల పంజాబ్కి సంబంధించి లాస్ట్ వీక్లో ఒక సూపర్లేటివ్ టాపిక్ని మనం డిస్కస్ చేసాము.
అమెండెడ్ భారత్ నెట్ని అమలు చేస్తున్న భారతదేశంలోని మొట్టమొదటి రాష్ట్రంగా పంజాబ్ అని. పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది. భగత్ సింగ్ మాన్ గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. పంజాబ్లో ప్లాస్టిక్ కాలుష్య నియంత్రణ కోసము పంజాబ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఒక చొరవ తీసుకుంది. ఆ చొరవ ఏంటంటే దేశంలోనే తొలిసారి ప్లాస్టిక్ వేస్ట్ బ్రాండ్ ఆడిట్. ప్లాస్టిక్ వేస్ట్ వాస్తవానికి ప్రస్తుత ప్రపంచంలో ఏ దేశానికైనా కూడా ఒక ఛాలెంజ్. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఈ వేస్ట్ మేనేజ్మెంట్ ఇటువంటివి. సో ఇక్కడ పంజాబ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తీసుకున్న కీలక చొరవ ఏంటంటే పంజాబ్లో ఉండే సంస్థలు, పరిశ్రమలు ఉంటాయి కదా, ఆ పరిశ్రమల నుండి వచ్చే ఉద్గారాలు ఉంటాయి కదా, ఈ ప్లాస్టిక్ వేస్ట్ ఉంటాయి కదా, వాటిని ఏ సంస్థ ఎంత మొత్తంలో ప్లాస్టిక్ని ఎమిట్ చేస్తుంది, ఇటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని అంచనా వేయడము. ఓకేనా? సో పంజాబ్ కాలుష్య నియంత్రణ మండలి, పంజాబ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రాష్ట్రంలో ప్లాస్టిక్ కాలుష్యాన్ని అరికట్టేందుకు దేశంలోనే మొదటిసారిగా ప్లాస్టిక్ వేస్ట్ బ్రాండ్ ఆడిట్ నిర్వహించింది. ఈ ఆడిట్ని మొహాలి, జలంధర్, లుధియానా, అమృత్సర్, పటియాలా, బటిండా అనే 6 ప్రధాన నగరాల్లో చేపట్టారంట. రాష్ట్రంలో, పంజాబ్ రాష్ట్రంలో ఏ కంపెనీలు, ఇది ఇంపార్టెంట్, ఏ కంపెనీ, పంజాబ్ రాష్ట్రంలో ఉన్న ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, ఏ కంపెనీలు అత్యధిక ప్లాస్టిక్ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్నాయో గుర్తించడమే ఈ చొరవ యొక్క లక్ష్యం అంట. ఏ సంస్థ ఎంత మొత్తంలో ప్లాస్టిక్ని ఉత్పత్తి చేస్తుంది, సింపుల్గా. ఈ ఆడిట్ ద్వారా ప్రభుత్వం ప్లాస్టిక్ ఉత్పత్తి, పంపిణీ, వ్యర్థ నిర్వహణపై కఠిన నియంత్రణలు, మార్గదర్శకాలు తీసుకురావడానికి సిద్ధమవుతుంది. ఇక ప్లాస్టిక్ చాలా ప్రమాదకరం. ప్లాస్టిక్ పొల్యూషన్, సింపుల్గా చెప్పాలంటే మనము ప్లాస్టిక్ పొల్యూషన్ పట్ల అవగాహన కల్పించడానికి ఈ ఎవ్రీ ఇయర్ కూడా మనం జూన్ 5ని ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటాం కదా. మరి 2025 జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం యొక్క థీమ్ ఏమిచ్చాము? బీట్ ప్లాస్టిక్ ఆర్ ఎండ్ ప్లాస్టిక్. ప్లాస్టిక్లో ఉండే కార్సినోజెనిక్ ఏజెంట్స్ చాలా ప్రమాదకరం, క్యాన్సర్ కారకాలు. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి. సో పంజాబ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అక్కడ ఆ రాష్ట్రంలో 1975లో స్థాపించబడింది. బ్రాండ్ ఆడిట్ అంటే ఏ బ్రాండ్లు లేదా కంపెనీలు ఏ స్థాయిలో వ్యర్థాలను సృష్టిస్తున్నా శాస్త్రీయంగా కొలిచే ప్రక్రియ. ఓకేనా? భారత్లో ప్లాస్టిక్ వ్యర్థాలు సంవత్సరానికి 3.5 మిలియన్ టన్నులకి పైగా ఏర్పడతాయి అంట. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్, సింగిల్ యూజబుల్ ప్లాస్టిక్ని మనం నిషేధించడం జరిగింది. రైట్? సరిపోతుంది. ఇక ఒక అంతర్జాతీయ వేడుక ఖతార్లో జరగబోతోంది. షెడ్యూల్ అనేది న్యూస్లో ఉంది. అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, కరెంట్ అఫైర్స్ అంటే ఇటీవల కాలంలో జరిగిపోయిన లేదా ముగిసిన అంశాలనే కాదు, అఫీషియల్గా షెడ్యూల్ అయింది అంటే దానిపైన క్వశ్చన్ వస్తుంది. అలాంటి ఇంటర్నేషనల్ సమ్మిట్సే కానివ్వండి, లేదా అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ క్రీడా టోర్నమెంట్లు కానివ్వండి, ఇటువంటివి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఖతార్లో తొలిసారి దోహా టాటూ సైనిక సంగీతోత్సవం అనేది జరగబోతోందంట. ఎప్పుడు జరగబోతోంది, ప్రత్యేకత ఏంటో చూద్దాము. ఖతార్ తన తొలి అంతర్జాతీయ సైనిక సంగీత మార్చింగ్ ఫెస్టివల్ అయిన దోహా టాటూను 2025 డిసెంబర్ 16 నుండి 20 మధ్య నిర్వహించనుందంట. సో నెక్స్ట్ మంత్లో ఖతారా కల్చరల్ విలేజ్ వేదికగా జరగనున్న ఈ ఉత్సవం ఖతార్ సాంస్కృతిక క్యాలెండర్లో ఒక ప్రధాన మైలురాయిగా నిలుస్తోందంట. సో ఖతార్ గతంలో మనం అబ్జర్వ్ చేసాము, ఫిఫా వరల్డ్ కప్ని నిర్వహించింది. ఫిఫా వరల్డ్ కప్ 2022 ఆ సమయంలో. ఓకేనా? సాంప్రదాయం, క్రమశిక్షణ, సంగీత కళాత్మకతలను ఒకే వేదికపై సమ్మిళితం చేయడము ఈ మహోత్సవం యొక్క లక్ష్యము. ఈ ఫెస్టివల్ని షేక్ ఖలీఫా బిన్ హమాద్ బిన్ ఖలీఫా అల్ థానీ అధ్యక్షతన ప్రారంభిస్తారంట. దోహా టాటూ సైనిక సంగీత ప్రతిభను, ఖతారీ వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేయడమే కాకుండా ఖతార్ను అంతర్జాతీయ సాంస్కృతిక ఉత్సవాల కేంద్రంగా తీర్చిదిద్దడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. 5 రోజుల పాటు 7 దేశాల సంగీత మార్చింగ్ బ్యాండ్లు దర్శనమిస్తాయంట. రైట్? సో మిలిటరీ టాటూ అంటే సైనిక బ్యాండ్లు, మార్చింట్ యూనిట్లు చేసే ప్రదర్శనలు. ఓకేనా? రైట్. ఖతారా కల్చరల్ విలేజ్ ఖతార్లోని ప్రముఖ కళా సాంస్కృతిక సముదాయము. ఫిల్మ్ ఫెస్టివల్స్ నుంచి ఆర్ట్స్ ఎగ్జిబిషన్ వరకు అనేక ఈవెంట్లకు ప్రసిద్ధి. ఇక ఖతార్ 2022 ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డే ఫుట్బాల్ అసోసియేషన్ ఆతిథ్యంలో జరిగే ప్రపంచ కప్ వేదిక. 2022లో లాస్ట్ ప్రపంచ కప్ ఫుట్బాల్ వరల్డ్ కప్ ఇక్కడ జరిగింది ఖతార్లో.
ఇక సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా రీసెంట్గా శాస్త్రవేత్తలు చేసిన ఒక పరిశోధన. అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఇటీవల మనం చాలా కాంటెంపరీ టాపిక్స్ని డిస్కస్ చేస్తున్నాము. ఇటువంటి పరిశోధనల గురించి చూస్తున్నప్పుడు ఏ యూనివర్సిటీ లేదా ఏ పరిశోధకులు ఏ పరిశోధనతో న్యూస్లోకి వచ్చారో ఆ పరిశోధన యొక్క ప్రత్యేకత ఏంటి, సారాంశం చూస్తే సరిపోతుంది. అంతే తప్పితే ఆ పరిశోధన స్టెప్ బై స్టెప్ ఏం చేశారు, ప్రిన్సిపల్ ఏంటి, ప్రొసీజర్ ఏంటి, ఇవన్నీ ఎగ్జామినేషన్లో అడగరు. మనం ఆస్పిరెంట్స్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాము. ఒక ఆస్పిరెంట్స్కి ఉండాల్సిన లక్షణం ఏంటంటే సంథింగ్ ఆఫ్ ఎవ్రీ టాపిక్ షుడ్ బి నోన్. ఆ సంథింగ్ అనేది పోటీ పరీక్షల కోణంలో ఉండాలి. ఓకేనా? సో మహిళల్లో గర్భధారణకు కీలకమైన జన్యుమీటను భారత శాస్త్రవేత్తలు గుర్తించారంట. భారతదేశంలోని ఏ శాస్త్రవేత్తలు గుర్తుంచుకోండి, ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ పరిధిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ రిప్రొడక్టివ్ అండ్ చైల్డ్ హెల్త్. సో ఐసీఎంఆర్ పరిధిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ రిప్రొడక్టివ్ అండ్ చైల్డ్ హెల్త్ శాస్త్రవేత్తలు. అంటే ఆ సంస్థ ముంబై కేంద్రం పనిచేస్తుంది. ఐసీఎంఆర్ NIRRCH ముంబై కేంద్రం పనిచేస్తుంది. నెక్స్ట్ బనారస్ హిందూ విశ్వవిద్యాలయం వారణాసి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ఓకేనా? ఈ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన ఏంటంట, కామన్గా మహిళల్లో గర్భధారణ అనేది చూస్తాము. ఆ గర్భధారణ ఎలా ప్రారంభమవుతుంది అనే అంశం పైన, మహిళల్లో గర్భధారణ ఎలా ప్రారంభమవుతుందో తెలుసుకునేందుకు నిర్వహించిన అధ్యయనంలో శాస్త్రవేత్తలు సైంటిస్టులు అండం ఏదైతే ఉంటుందో అండము గర్భాశయ గోడకు అతుక్కునే ప్రక్రియను నియంత్రించే జన్యుమీట లేదా జెనెటిక్ స్విచ్ను రీసెంట్గా గుర్తించారు. ఇది సరిపోతుంది, సింగిల్ లైన్లో చూడండి. ఓకేనా? గర్భధారణ ముఖ్యంగా అండం ఉంటుంది కదా, అండం అనేది ఏ విధంగా గర్భాశయ గోడకు అతుక్కుంటుంది అనే ప్రక్రియను నియంత్రించే ఒక జన్యుమీటపై పరిశోధన చేస్తూ ఇటీవల ఏ శాస్త్రవేత్తలు వార్తల్లోకి వచ్చారు. ఎనఫ్. గర్భధారణ ప్రారంభం కావాలంటే అండం తప్పనిసరిగా గర్భాశయ గోడపై నాటుకోవాలి, ఇంప్లాంటేషన్ కావాలి. ఈ ప్రక్రియను ఏ జన్యు నియంత్రిస్తుందో ఇప్పటివరకు స్పష్టత లేదు. ఆ జన్యువు గురించి ఇప్పుడు అధ్యయనము. ఈ కీలక బయాలజికల్ జెనెటిక్ స్విచ్ను గుర్తించడం పెద్ద ముందడుగు అంట. ఈ అధ్యయనాన్ని భారతీయ వైద్య పరిశోధన మండలి నిర్వహించింది. రీసెంట్గా అంతర్జాతీయ స్థాయిలో ఒక ప్రముఖ జర్నల్ సెల్ డెత్ డిస్కవరీలో ప్రచురించబడింది. సరిపోతుంది. సో పరిశోధన ఏంటి, పరిశోధకులు ఎవరు, ప్రత్యేకత ఏంటి, రైట్? ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అంటే కామన్గా అండం అనేది ఆ గర్భాశయ గోడకు పర్ఫెక్ట్గా స్టిక్ అవ్వలేదు అనుకోండి, చాలా వరకు అబార్షన్ అయ్యే పరిస్థితులు ఉంటాయి. ఓకేనా? ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్, అండం గర్భాశయంలో సకాలంలో సక్రమంగా నాటుకోలేకపోవడము ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అంటారు. ఓకేనా? ఐసీఎంఆర్ న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. 1911 ఇయర్లో స్థాపితం. ఓకేనా? రైట్. ఇక భారతీయ సంస్థల్లో AI వినియోగం వేగవంతంగా ఉంది, కానీ దానిపై చేస్తున్న ఖర్చు మాత్రం తక్కువనంట. ఇటీవల ఎర్నెస్ట్ అండ్ యంగ్ మరియు కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ వారు ఒక రిపోర్ట్ని రిలీజ్ చేశారు. ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది కృత్రిమం మీద. అటువంటి కృత్రిమ మీద వినియోగం భారతదేశంలో ఎలా ఉంది, గణాంకాలు చూస్తే సరిపోతుంది. అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే కాన్సెప్ట్ సబ్జెక్ట్లో భాగంగా కాన్సెప్ట్ ఇంపార్టెంటో మ్యాక్సిమం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎక్కడైతే డైరెక్ట్గా పలానా ఈ స్క్రిప్ట్ గుర్తుంచుకోండి అని చెప్పేస్తున్నానో అది ఒక్కసారి చూడండి, సరిపోతుంది. సో ఎర్నెస్ట్ అండ్ యంగ్, కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ సంయుక్త నివేదిక ద ఐడియా ఆఫ్ ఇండియా, రిపోర్ట్ పేరు ఐడియా ఆఫ్ ఇండియా అవుట్లుక్ 2026. ఈ రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేశారు? ఎర్నెస్ట్ యంగ్, కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ వారు సంయుక్తంగా రిలీజ్ చేశారు. భారతదేశంలోని సంస్థలు కృత్రిమ మీద వినియోగంలో ప్రయోగ దశను దాటి విస్తరణ దశలోకి ప్రవేశించినాయంట. అంటే ద డిపెండెన్సీ ఆన్ AI ఈజ్ ఇంక్రీజింగ్ నవ్ డేస్. దానిపైన డిపెండెన్సీ పెరుగుతుంది. సుమారు 47% సంస్థలు జనరేటివ్ AIని నేరుగా ఉత్పత్తి ఆపరేషన్లలో వినియోగించగా మరో 23% సంస్థలు ఇంకా పైలట్ దశలోనే ఉన్నాయంట. ఈ నెంబర్ గుర్తుంచుకోండి, సరిపోతుంది. AIపై భారత వ్యాపారాల విశ్వాసం బలంగా ఉన్నప్పటికీ AI మెషిన్ లెర్నింగ్పై పెట్టుబడులు మాత్రం తక్కువ స్థాయిలో ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. మొత్తం 200 కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్టార్టప్లు, GCCలు, MNCల భారత విభాగాలు ఈ అధ్యయనంలో పాల్గొన్నాయి.
95% సంస్థలు తమ ఐటీ బడ్జెట్లో 20% కన్నా తక్కువ మొత్తాన్ని మాత్రమే ఏఐ ఎంఎల్కు అందిస్తున్నాయంట. సరిపోతుంది, రైట్? సో జనరేటివ్ ఏఐ, చాట్ జీపీటీ, జెమినీ, క్లాడ్ ఇలాంటివి. ఓకేనా? ఇక అబ్జర్వ్ చేస్తే భారత ఏఐ మార్కెట్ 2025 నాటికి $17 బిలియన్ దాటుతుందని అంచనా వేస్తున్నారు సంస్థలు. ఇక కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 2024లో ఇండియా ఏఐ మిషన్ని ప్రారంభించింది. ఓకేనా? ఏఐని విస్తృతం చేస్తున్నారు. ఇక రాష్ట్రీయ అంశాలని చెప్పవచ్చు, లేదంటే ఇటీవల ముగిసిన ఒక సమావేశం అని చెప్పవచ్చు. అభ్యర్థులు ప్రతిరోజు మన క్లాస్ని చూడండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ 2 రాష్ట్రాలకు సంబంధించిన కాంటెంపరీ టాపిక్స్ని మీకు 100% ఇస్తున్నాను. కొన్ని సందర్భాల్లో కొన్ని రోజులు అప్పుడప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఏపీ రిలేటెడ్ టాపిక్స్ కనబడుతూ ఉంటాయి. ఒక్కొక్క రోజు తెలంగాణ రిలేటెడ్ టాపిక్ కనిపించవచ్చు. పోటీ పరీక్షల కోణంలో ఏ టాపిక్ ఇంపార్టెంట్ ఉన్నా కూడా మీకు చెప్తున్నాను. ప్రతిరోజు చూస్తే ఏపీ తెలంగాణ రీజనల్ కరెంట్ అఫైర్స్ 100% కవర్ అవుతాయి. సో 30వ సిఐ పార్ట్నర్షిప్ సమ్మిట్, కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్, భారతదేశంలో పరిశ్రమల సమాఖ్య అంటాం కదా. సో సిఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ 30th ఎడిషన్ ఇటీవల ఎక్కడ జరిగింది? విశాఖపట్నంలో జరిగింది. నవంబర్ 14th, 15th 2 రోజుల పాటు జరిగింది. ఎవరు ప్రారంభించారు? భారత ఉపరాష్ట్రపతిగా విధులు నిర్వర్తిస్తున్న సిపి రాధాకృష్ణన్ గారి చేతుల మీదుగా ఈ సదస్సు లేదా సమావేశం ప్రారంభమైంది. ఇక్కడ విశాఖపట్నంలో. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఎన్డీఏ అధికారంలో ఉంది. ముఖ్యమంత్రిగా టీడీపీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు విధులు నిర్వర్తిస్తున్నారు. మరి ఈ సదస్సు లేదా సమావేశం యొక్క థీమ్ ఏంటి అంటారు? టెక్నాలజీ, ట్రస్ట్ అండ్ ట్రేడ్, నావిగేటింగ్ ద న్యూ జియో ఎకనామిక్ ఆర్డర్. ఏదైనా ఒక సదస్సు లేదా సమావేశం గురించి చూస్తున్నప్పుడు సదస్సు లేదా సమావేశం యొక్క పేరు చూడండి, ఎన్నవ ఎడిషన్, ఎక్కడ జరిగింది, జరుగుతుంది, థీమ్ ఏంటి, ఎవరు నిర్వహించారు, ఎన్ఎఫ్. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ వారు నిర్వహించిన ఒక సదస్సు విశాఖపట్నంలో రీసెంట్గా జరిగింది. ఓకేనా? సో కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ 1895లో స్థాపన, భారత పరిశ్రమల అభివృద్ధి మరియు పెట్టుబడుల ప్రోత్సాహంలో కీలక సంస్థ. ఇక డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అనేది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిధిలో పనిచేస్తుంది. వీరు ఈ సదస్సు నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం కన్సర్న్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ సంబంధించి ఎవరు మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారంటే పీయూష్ గోయల్ గారు, రైట్? ఇక ఇటీవల జరిగిన సిఐ పార్ట్నర్షిప్ జరిగింది కదా, సమ్మిట్ జరిగింది కదా, సిఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ విశాఖపట్నంలో జరిగింది కదా. అందులో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులకు సంబంధించిన గణాంకాలు ఏంటో చూద్దాము. ఆంధ్రప్రదేశ్ సిఐ సమ్మిట్లో 13,25,617 కోట్ల రూపాయల భారీ పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినాయంట. దాదాపు 613 ఒప్పందాలు జరిగినాయట. అవన్నిటి గురించి అవసరం లేదు, 613 పేర్లు ఏంటి ఒప్పందాలు అడగరు. కానీ ఒక 5 to 6 ఉంటాయి పోటీ పరీక్షల కొనలు ఇంపార్టెంట్, వాటిని చెప్తాను, అవి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఏ రాష్ట్రానికైనా ఏ దేశానికైనా ఎంత ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు వస్తే అంత ఎక్కువగా లేదా పాజిటివ్ గ్రోత్ రేట్ని చూస్తాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సిఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2025లో మొత్తం 13,25,617 కోట్ల రూపాయల పెట్టుబడులను 613 MOUలు అంటే ఒప్పందాల ద్వారా సమకూర్చుకుంది. పెట్టుబడిలో అత్యధిక భాగం ఎనర్జీ రంగానికి చెందిందంట. దాదాపు 5,33,351 కోట్ల రూపాయలు. ఇక పరిశ్రమల రంగంలో 2,80,384 కోట్ల రూపాయలు. మౌలిక వసతుల్లో 2,01,758 కోట్ల రూపాయలు. ఐటీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్లో 1,59,467 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయంట. ఓకేనా? ఏపీ సిఆర్డిఏ కోసము 48,711 కోట్ల రూపాయలు. పర్యాటక రంగానికి 21,036 కోట్ల రూపాయలు. ఆహార ప్రాసెసింగ్, ఫుడ్ ప్రాసెసింగ్కి 13,008 కోట్ల రూపాయలు పెట్టుబడులు నమోదైనాయి. సరిపోతుంది. ఓకేనా? ఇక శ్రీకాకుళంలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం అభివృద్ధి కోసము ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కూడా జరిగింది, రైట్? మచిలీపట్నంలో వార్షిప్ తయారీ డిఫెన్స్ యూనిట్ కోసం గోవా షిప్యార్డ్ లిమిటెడ్తో MOU ఒప్పందం కుదిరింది. అమరావతిలో 1,980 కోట్ల రూపాయలతో క్వాంటమ్ వ్యాలీ అభివృద్ధి చేయడానికి ఒప్పందము. శ్రీ సిటీలో 12 కొత్త కంపెనీలను స్థాపించడానికి MOUలు కుదిరినాయి. రేమన్ లిమిటెడ్ సత్యసాయి జిల్లాలో కియా ప్లాంట్ సమీపంలో ఆటో కాంపోనెంట్ యూనిట్తో పాటు రాయలసీమలో మరో 2 యూనిట్ల కోసం మొత్తం
1201 కోట్ల రూపాయల పెట్టుబడులు ప్రకటించిందంట. పెట్టుబడులు విశాఖపట్నం, అమరావతి, తిరుపతి అనే 3 ప్రాంతాల్లో సమానంగా విస్తరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక పర్యవేక్షణ నిర్వహిస్తున్నట్లు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మల్టీనేషనల్ కంపెనీలైన ఎల్జీ కెమికల్స్, అట్మాస్ఫిరిక్ కోర్ కంపెనీ, ఇఫ్కో అండ్ కార్డెలియా క్రూజెస్ వంటి సంస్థలతో ప్రభుత్వం భారీ పెట్టుబడుల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఓకేనా, రైట్. ఇక ఆంధ్రప్రదేశ్ ఎనర్జీ లక్ష్యం 2030 నాటికి 160 గిగావాట్లు రెన్యూవబుల్ ఎనర్జీని సాధించాలని పెట్టుకున్నారు. ఓకేనా. ఇక ఇంకొక టాపిక్, ఆంధ్రప్రదేశ్ WEF వరల్డ్ ఎకనామిక్ ఫోరం మధ్య కుదిరిన ఒప్పందం. ఇదే సమ్మిట్లో రీసెంట్గా కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ పార్ట్నర్షిప్ సమ్మిట్ విశాఖపట్నంలో జరిగింది. అదే సదస్సులో ఇది కూడా అవుట్కమ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంటే స్విట్జర్లాండ్ జెనీవా హెడ్ క్వార్టర్ ఇక్కడ అంటారు. స్విట్జర్లాండ్లోని జెనీవా. ప్రతి ఏడాది కూడా మనం జనవరి మంత్లో ఇక్కడ ప్రత్యేక సమావేశాలని జరగడం చూస్తాము. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరల్డ్ ఎకనామిక్ ఫోరంతో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకొని విశాఖపట్నంలో ఎనర్జీ అండ్ సైబర్ రెసిలియన్స్ సెంటర్ను ఏర్పాటు చేయనుంది. ఎవరెవరు? ఆంధ్రప్రదేశ్తో వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ప్రపంచ ఆర్థిక వేదిక కుదుర్చుకున్న ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటి? విశాఖపట్నంలో ఎనర్జీ అండ్ సైబర్ రెసిలియన్స్ సెంటర్ని ఏర్పాటు చేయడం అంట. రాష్ట్ర విద్యుత్ రంగాన్ని ఆధునీకరణ చేయడం, పెరుగుతున్న సైబర్ ముప్పుల నడుమ విద్యుత్ మౌలిక వసతులను రక్షించడం ఈ కేంద్రం యొక్క లక్ష్యము. ఈ కేంద్రం గ్రిడ్ సెక్యూరిటీ, సైబర్ థ్రెట్ మానిటరింగ్, రిస్క్ అసెస్మెంట్ ఫ్రేమ్వర్క్స్, యుటిలిటీ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు వంటి అంశాలపై పనిచేయనుందంట. సరిపోతుంది, రైట్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం 1971 ఇయర్లో ఏర్పాటైంది. స్థాపన, ప్రధాన కార్యాలయం వచ్చేసి జెనీవా, స్విట్జర్లాండ్, రైట్. ఇక ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇంకొక టాపిక్, ధర్మవరంలో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న చొరవ. 38 కోట్ల రూపాయలతో చేనేత రంగానికి కొత్త ఊపు కోసము. సో ధర్మవరం సత్యసాయి జిల్లాలో ఉంటుంది. ధర్మవరం అంటేనే మనకి ఇప్పటికే హ్యాండ్లూమ్స్ ఇవి గుర్తొస్తాయి. అక్కడ మరింత అభివృద్ధి. కంచిపట్టు, చేనేత సాంప్రదాయానికి ప్రసిద్ధి చెందిన ధర్మవరంలో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు దిశగా ప్రభుత్వం వేగం పెంచింది. 38 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్టును కేంద్రం ప్రాథమికంగా ఆమోదించింది. సాంకేతిక కమిటీ సమీక్ష పూర్తయి త్వరలోనే తుది శాంక్షన్ ఆర్డర్ జారీ కానుందంట. రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఆమోదంతో పాటు 10.84 ఎకరాల భూమి కేటాయిస్తూ ఉత్తర్వులను విడుదల చేసింది ధర్మవరంలో క్లస్టర్ ఏర్పాటుకి. ఈ ప్రాజెక్టుతో ధర్మవరం ప్రాంతంలో ప్రత్యక్షంగా పరోక్షంగా 25,000 మందికి ఉపాధి అవకాశం కూడా దక్కుతుందంట. క్లస్టర్ ద్వారా నేతన్నలకు 90% రాయితీతో మగ్గాలు, ఎలక్ట్రానిక్ జకార్డులు మరియు 12 రకాల నేత పరికరాలు అందించబడతాయి అంట. సరిపోతుంది, రైట్. హ్యాండ్లూమ్ క్లస్టర్ స్కీమ్ భారత టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న చేనేత సమూహాల అభివృద్ధి పథకము. ధర్మవరం సాంప్రదాయ పట్టు చీరల తయారీకి ప్రపంచవ్యాప్తంగా పేరుందండి. ఓకేనా. ఇక ఆంధ్రప్రదేశ్ చేనేత గుర్తింపు అంటే ధర్మవరం, ఉప్పాడ, పోచంపల్లి, మందపేట, మంగళగిరి ఇవి. ఇక క్రీడలకు సంబంధించిన ఒక టాపిక్, రీసెంట్గా బంగ్లాదేశ్లోని ఢాకా వేదికగా ముగిసిన ఒక టోర్నీ 24వ ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్స్ 2025. ఇటువంటి టోర్నమెంట్ గురించి చూస్తున్నప్పుడు ఆతిథ్య రాష్ట్రము లేదా ఆతిథ్య దేశము లేదా ఆతిథ్య ప్రాంతము వెన్యూ చూడాలి, ఎవరు నిర్వహించారు మరియు పథకాల పట్టికలో మన స్థానమే విధంగా ఉంది. ఓకేనా. 24వ ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్స్, ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్ 2025. యాక్చువల్గా సిరీస్లో చూస్తే ఇది ఎన్నవ ఎడిషన్ అంటే 24th ఎడిషన్. నవంబర్ 8th నుండి 14th వరకు. సో నవంబర్ 2025, నవంబర్ 8th నుండి నవంబర్ 14th వరకు బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో నిర్వహించబడిందంట. అడుగుతారు ఎగ్జామినేషన్లో, ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్ 2025 లేదా 24th ఎడిషన్ ఆఫ్ ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది? బంగ్లాదేశ్ ఈ టోర్నమెంట్కి ఆతిథ్యం ఇవ్వడం అనేది 3వసారి అంట చరిత్రలో. మరి పథకాల పట్టికలో ఎవరు టాప్లో ఉన్నారంటే భారత్ టాప్లో ఉంది. భారత్ మరియు దక్షిణ కొరియా ఒక్కొక్కటికి 10 పథకాలు గెలుచుకున్నప్పటికీ స్వర్ణ పథకాల సంఖ్య ఎక్కువ ఉండడం వల్ల భారత్ పథకాల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. భారత్ 6 స్వర్ణాలు, 3 రజతం, 1 కాంస్యంతో మొత్తం పథకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. తర్వాత 2వ స్థానంలో ఎవరు ఉన్నారంటే కొరియా. ఓకేనా, సరిపోతుంది, రైట్.
ఈ 7 రోజుల టోర్నమెంట్లు బంగ్లాదేశ్ ఆర్చరీ ఫెడరేషన్ నిర్వహించగా స్పాన్సర్గా సిటీ గ్రూప్ వ్యవహరించిందంట. సరిపోతుంది. 30 దేశాల నుంచి 200కు పైగా ఆర్చర్లు ఇందులో పాల్గొన్నారు. ఓకేనా, ఒక ప్రపంచ స్థాయిలో జరిగిన క్రీడా ఈవెంట్. మొత్తం 10 ఈవెంట్లు జరిగినాయి. రికర్వ్ 5, కాంపౌండ్ 5. ఆర్చరీలో రికర్వ్, కాంపౌండ్ అని ఉంటాయి కదా, గుర్తుంచుకోండి. ఓకేనా. ఇక ఒక పుస్తకం దలైలామా, 14th దలైలామా. సో దలైలామాకి సంబంధించిన జీవితంలో చోటు చేసుకున్న అంశాలతో కూడిన పుస్తకము. ఆ పుస్తకం పేరు అనశ్వర్. అనశ్వర్ అనే ఒక పుస్తకం ఈరోజు అన్ని తెలుగు పత్రికల్లో కూడా కవర్ అయిన టాపిక్ ఇది. సో అనశ్వర్ అనే ఒక పుస్తకం. ఈ పుస్తకాన్ని ఎవరు రాశారని అడుగుతారు. ప్రముఖ బౌద్ధ ఆధ్యాత్మిక నాయకుడు 14వ దలైలామా జీవితంపై హైదరాబాద్కు చెందిన పాత్రికేయుడు అరవింద్ యాదవ్ గారు రచించిన హిందీ పుస్తకం అనశ్వర్ను కేంద్ర మాజీ మంత్రి, కాశ్మీర్ రాజవంశ వారసుడు కరణ్ సింగ్ గారు ఆవిష్కరించారు. సరిపోతుంది. పుస్తకం పేరేంటి, ఎవరికి సంబంధించింది, మరియు రచయిత ఎవరు. ఓకేనా. 14th దలైలామా. సో టెంజిన్ గ్యాట్సో 1935లో జన్మించారు. 1959లో చైనా ఆక్రమణ తర్వాత ధర్మశాల మన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఓకేనా ఉన్నారు. 1989లో నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. రైట్. ఇక ఒక పురస్కారము తోటతరణి. సో చలనచిత్ర రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తి. తోటతరణికి ఫ్రాన్స్ ప్రతిష్టాత్మక చెవాలియర్ పురస్కారం అనేది రావడం జరిగింది. సో 2025 నవంబర్లో భారత ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్, పద్మశ్రీ పురస్కార గ్రహీత అయిన తోటతరణికి ఫ్రాన్స్ ప్రభుత్వం వాళ్ళ దేశంలో అత్యున్నత సివిలియన్ పురస్కారమైన చెవాలియర్ ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ పురస్కారాన్ని ఇచ్చి సత్కరించింది. ఈ పురస్కారాన్ని చెన్నైలో ప్రధానోత్సవం అనేది చూడడం జరిగింది. ఈ గౌరవంతో తోటతరణి భారతీయ సినీ ప్రముఖుల్లో ఈ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తిగా నిలిచారు. గతంలో ఈ పురస్కారాన్ని, చెవాలియర్ పురస్కారాన్ని గెలుచుకున్న ప్రముఖ భారతీయ చలనచిత్ర రంగ దిగ్గజాలు ఎవరు కూడా ఇక్కడ ఇచ్చాను. ఓకేనా, సరిపోతుంది. తోటతరణి రీసెంట్గా ఫ్రాన్స్ దేశం నుండి వారి దేశంలో ఇచ్చే అత్యున్నత ఒక పౌర పురస్కారాలు ఒకటైన చెవాలియర్ ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ పురస్కార గ్రహీతగా భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో గుర్తింపు పొందిన ఎవరు వచ్చారంటే పద్మశ్రీ తోటతరణి గారు. రైట్. సో చెవాలియర్ అవార్డు ఫ్రాన్స్ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అందించే అత్యున్నత కళా పురస్కారాల్లో ఒకటి. రైట్. పురస్కారం స్థాపన 1957. ఉద్దేశం ఏంటంటే కళలు, సాహిత్యము, బోధన రంగాల్లో విశిష్ట సేవలను గౌరవించడము. ఓకేనా. ఇక ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరు కూడా సమాధానాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సో ప్రశ్న వచ్చేసి అంతర్జాతీయ మ్యూజియం మండలి ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మ్యూజియంస్ 27th జనరల్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది రీసెంట్గా? ఆ సదస్సు లేదా సమావేశం యొక్క సమిట్ యొక్క థీమ్ ఏంటి? మరి నెక్స్ట్ టైం జరగబోయే 28th ఎడిషన్ జనరల్ కాన్ఫరెన్స్ ఎక్కడ, ఎప్పుడు జరగనుంది? ఈ సదస్సు ఎన్నేళ్లకు ఒకసారి జరుగుతుంది? సో ప్రతి ఒక్కరు సమాధానం తెలియజేయండి. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మీకు లాస్ట్ 2 డేస్లో ఈ టాపిక్ని డిస్కస్ చేశాను, కంప్లీట్గా డిస్కస్ చేశాను. ఇక్కడ అడిగిన ప్రశ్నకి సమాధానం మీకు ఆ క్లాస్లో దొరుకుతుంది. ప్రతిరోజు మన క్లాసెస్ని చూడండి. మీరు నాకు ఇచ్చే సపోర్ట్, ఎంకరేజ్మెంట్ని వీడియోకి లైక్ రూపంలో తెలియజేయండి. మీరు ఇచ్చే సపోర్ట్, ఎంకరేజ్మెంట్తో మరింత ఉత్సాహంతో క్లాసెస్ని అందిస్తూనే ఉంటాను. అండ్ ప్రతిరోజు అడుగుతున్న ప్రశ్నకి తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో సమాధానాన్ని తెలియజేసే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు కూడా మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, జీవీకే స్టడీ సర్కిల్ యాప్. ఓకేనా. ఇక ఈరోజు టాపిక్స్ని మనం క్విక్ రివిజన్ చేస్తే ఫస్ట్ టాపిక్. సో ఫరీదాబాద్లో 32వ ఉత్తర జోనల్ కౌన్సిల్ సమావేశం ఈరోజు ప్రారంభం. అండ్ సిక్కింలో డోక్లాం, చోలా పాస్ల ప్రాంతాలను పర్యాటకులకు మొదటిసారిగా అనుమతి. అండ్ ఎక్సర్సైజ్ అఖండ్ ప్రహార్ రీసెంట్గా న్యూస్లో ఉంది, రాజస్థాన్లోని జైసల్మీర్లో. 2028లో చంద్రయాన్ 4 మిషన్. అండ్ పంజాబ్లో ప్లాస్టిక్ కాలుష్య నియంత్రణకు పీపీసీబీ పంజాబ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వినూత్న చర్య. అండ్ ఖతార్లో తొలి దోహా టాటూ సైనిక సంగీతోత్సవం. ఇక మహిళల్లో గర్భధారణకు కీలకమైన జన్యుమీటను గుర్తించిన భారతీయ శాస్త్రవేత్తలు. అండ్ భారతీయ సంస్థల్లో ఏఐ వినియోగం వేగవంతం, ఎర్నెస్ట్ అండ్ యంగ్ సిఐఏ నివేదిక. అండ్ 30వ కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ పార్ట్నర్షిప్ సమ్మిట్ విశాఖపట్నంలో.
జరిగింది రీసెంట్గా. ఆంధ్రప్రదేశ్ సిఏ సమ్మిట్ 2025లో రాష్ట్రానికి వచ్చిన భారీ పెట్టుబడులు. అండ్ ఆంధ్రప్రదేశ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం భాగస్వామ్య ఒప్పందము. అండ్ ధర్మవరంలో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటుకు సంబంధించిన కీలక నిర్ణయాలు. అండ్ 24వ ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్ ఢాకా బంగ్లాదేశ్లో ముగిసింది. అండ్ 14వ దలైలామా జీవిత కథ అన్వశ్వర్ ఇటీవల న్యూస్లో ఉంది. అండ్ పద్మశ్రీ తోట తరణికి ఫ్రాన్స్ ప్రతిష్టాత్మక చెవాలియర్ పురస్కారము. ఇక ఈరోజు ప్రశ్న, అంతర్జాతీయ మ్యూజియం మండలి ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మ్యూజియంస్ 27th జనరల్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? థీమ్ ఏంటి? మరి 28వ ఎడిషన్ కాన్ఫరెన్స్ ఎప్పుడు జరగనుంది? ఈ సదస్సు ఎన్నేళ్ళకు ఒకసారి జరుగుతుంది? సో అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా కామెంట్ బాక్స్లో సమాధానాన్ని తెలియజేయండి. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వర్రీ. రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేద్దాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.